హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసఖి పార్ట్ 13. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కొన్ని పద్ధతులు అవి ఉంటాయి కదా, వాటిని మర్చిపోవడం ఎందుకని అంటుంది నవ్వుతూ వసుంధరాదేవి. అయ్యో నానమ్మ, నీకు నా మీద అంత నమ్మకం లేదా? నిజంగా మా మధ్య ఇంకా ఏమీ లేదు. మీకు ఇంకా డౌట్ గా ఉంటే మీ ముందే ఉంది కదా మీ మనుమరాలు. మీకు ఇంకా డౌట్ గా ఉంటే మీ ముందే ఉంది కదా మీ మనవరాలు. ఆమెనే అడుగు అన్నాడు తన భయాన్ని ఎంజాయ్ చేస్తూ దేవాంశ్. మెల్లిగా ఆమె వైపు చూస్తే అప్పటికే చాలా భయపడిపోయింది. కానీ దాన్ని సిగ్గుగా అర్థం చేసుకున్న వసుంధరాదేవి నవ్వుకుంటూ, ఇక చాలే తనని ఆట పట్టించింది. ఇదిగో ఇద్దరికి బట్టలు, స్నానం చేసి ఇవి నువ్వు కట్టుకో ఇషిక, అలాగే వాడికి ఇవ్వు అంటూ ఆమె చేతికి కొత్త బట్టలు ఇచ్చి ఇంకా కొన్ని నగలు కూడా చేతిలో పెట్టింది. నిన్ను రెడీ చేయడానికి బ్యూటీషియన్ అమ్మాయి వస్తుంది, అలాగే మీ రూమ్ ని డెకరేషన్ చేసే వాళ్ళు కూడా వస్తారు. దేవ్ ఎక్కడ సెట్ చేసుకుంటారో కాస్త చూసుకో అని చెప్పి ఇద్దరిని బయటికి పంపించింది. వాళ్ళు అలా తమ ఫ్లోర్ లోకి ఎంట్రీ అవ్వగానే, బాల్కనీలో సెట్ చేపిద్దామా, మల్లెపూలతో పందిరి మంచం, గులాబీలతో అడ్డు తెరలా కట్టిద్దామా, మనం ఎవ్వరికి కనిపించకుండా పైనున్న చంద్రునికి కూడా అన్నాడు దేవాంశ్ ఆమె చెవి దగ్గర గుసగుసగా. ఇందాక కనబడిన ధైర్యమంతా ఎటుపోయిందో ఈషికలో. కానీ ఒక్కసారిగా దిగులుగా మారిపోయింది ఆమె ఫేస్. ఎందుకో అతనికి అది నచ్చలేదు. కానీ తప్పదు కదా. ఇప్పుడు చెప్పు, మీ చెల్లెలు ఎక్కడా అని అడిగాడు దేవాంశ్. వెంటనే ఆ బట్టలు విసిరేసి, నాకు తెలియదని చెప్పాను కదా అంటుంది చాలా కోపంగా. వసుంధరాదేవి ఇచ్చిన బట్టలు కిందికి విసిరేసిన ఈషిక. అంతే, ఒకే ఒక చెంపదెబ్బ కొట్టాడు. వెళ్ళి ఫ్లోర్ పైన పడింది ఈషిక. వెంటనే ఆమె జుట్టు పట్టుకొని పైకి లేపి, నిజం చెప్తావా లేదా, లేకపోతే చంపేస్తా నిన్ను, నీ తమ్ముణ్ణి. ఊరుకుంటున్నానని రెచ్చిపోతున్నావు కదా. అసలు నా గురించి నీకు ఏం తెలుసు? నా మంచితనాన్ని చాతగానితనంగా అనుకుంటున్నావా? నాకు గాని కోపం వచ్చిందంటే మీ ఇద్దరిని చీమలను నలిపేసినట్టు నలిపేస్తాను. ఏమనుకుంటున్నావు? అనవసరంగా నా పేషెన్స్ ని టెస్ట్ చేయకు. చెప్పు, నీ చెల్లెలు ఎక్కడ ఉంది? తన ఆచూకీ చెప్తే కనీసం త్వరగా చెప్పింది అన్న కనికరంతోటైనా మీ ఇద్దరిని వదిలేస్తాను. చెప్పు అంటూ చాలా గట్టిగా అరిచాడు ఆమె చెవి దగ్గర. ప్లీజ్ నన్ను వదిలేయి అంటుంది ఏడుస్తూ ఈషిక. ఏంటి వదిలేది అంటూ ముందుకు తిప్పుకున్నాడు. అంతే, ఆమె పెదవి చిట్లి బ్లడ్ రావడం చూడగానే ఒక్కసారిగా మనసు చివుక్కుమంది దేవాంష్కి. ఏయ్ నీ పెదవి అంటూ ఆమె పెదవి పైన చెయ్యి వేయబోయాడు ఆమె జుట్టు విడవకుండానే. వెంటనే భయపడుతూ, ప్లీజ్ మీకు దండం పెడతాను, నన్ను చంపినా పర్వాలేదు, నా తమ్ముణ్ణి ఏం చేయకు. ఒకవేళ నన్ను చంపేస్తే వాణ్ణి చూసుకోవడానికి కూడా ఎవరూ లేరు. ప్లీజ్, మా చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు. నేను చెప్పేది వినండి, మా అమ్మ పైన ఒట్టేసి చెప్తున్నాను. అంజలి ఎక్కడుందో ఏం చేస్తుందో నాకు నిజంగా తెలీదు. అనవసరంగా మాకు తెలియని విషయంలో మమ్మల్ని బాధ పెట్టి మధ్యలో అభం శుభం తెలియని నా తమ్ముణ్ణి బలి పశువును చెయ్యకు అంటూనే కళ్ళు తిరిగి పడిపోయింది ఈషిక. ఆమెను కింద పడకుండా పట్టుకోబోయాడు. దాంతో ఆమె తల డైరెక్ట్ గా వెళ్లి అతని ఎదను వాలింది. ఇక అలాగే గట్టిగా పట్టేసుకున్నాడు. అసలు ఏం చేస్తున్నాను? ఒక ఆడపిల్లపై దౌర్జన్యమా? ఇది కరెక్టేనా అని అతని మనస్సాక్షి అతన్ని ప్రశ్నించింది ఆ క్షణంలో. వెంటనే, ఏమైంది నీకు అంటూ ఇషిక చెంపలు తట్టాడు. కానీ తను స్పృహలో లేదు. మై గాడ్, నైట్కి కార్యం అంది నానమ్మ. ఇప్పుడు ఈ అమ్మాయి హెల్త్ అప్సెట్ అయితే అదో ప్రాబ్లం అనుకుంటూ వెంటనే ఆమెని 2 చేతుల్లో లిఫ్ట్ చేసి బెడ్ పైకి చేర్చాడు. ఆ తర్వాత ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని పెదవి పైన క్లీన్ చేశాడు కనపడకుండా. కానీ గాయం బాగానే అయ్యింది. బాధ అనిపించింది. కానీ తను కూడా తన ప్లేస్ లో కరెక్ట్ గానే ఉన్నాడు. ఒక్కసారి అంజలి అడ్రస్ చెప్పేస్తే ఈ బాధలు ఈ అమ్మాయికి తప్పుతాయి కదా అని తనలో తానే ప్రశ్నించుకొని మరీ సమర్థించుకున్నాడు దేవాంశ్. అరగంటకి స్పృహలోకి వచ్చింది ఈషిక. దూరంగా దేవాంశ్ కనిపించాడు. వెంటనే పైకి లేచి కూర్చుంది. ఏం జరిగిందో గుర్తుకు చేసుకుంటూ ఈషిక. సైలెంట్ గా ఆమె దగ్గరికి వచ్చి పక్కనే ఉన్న జ్యూస్ గ్లాస్
పైనుంచి మూత తీసి ఆమె చేతికి అందించాడు. తాను కూడా మాట్లాడకుండా తీసుకొని చేతిలో పట్టుకుంది గ్లాస్ని. డైరెక్ట్ గా అతన్ని చూస్తుంది. చూడు, ఇప్పటి వరకు నేను కొట్టడం, నువ్వు కళ్ళు తిరిగి పడిపోవడం, నీ హెల్త్ అప్సెట్ అవ్వడం, మా ఇంట్లో వాళ్ళు కంగారు పడడం, ఇదే జరుగుతుంది. కానీ నిజాన్ని మాత్రం నువ్వు ఒప్పుకోవడం లేదు. నేను కూడా అంత త్వరగా ఓటమిని ఒప్పుకోలేను కదా. మొత్తానికి నువ్వు బాగా టైంపాస్ చేస్తున్నావు. ఎంతైనా మంచి కిలాడివి కదా. అందుకే నీకు ఇది మంచి ఎంటర్టైన్మెంట్ అవుతుంది ఇదంతా. ఇక పైన నీ ఇష్టం. నేను కూడా కాదంటానా? బట్ నాకు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి నీ నుంచి. అందుకే ఈ రోజు తర్వాత ఇలా అంటూ తన పెదవి చూపించి, కనిపించే ట్రీట్మెంట్ కాకుండా జస్ట్ నీకు మాత్రమే సొంతమయ్యే ట్రీట్మెంట్ ఇస్తాను. మీరిద్దరూ చాలా మంచి గేమ్ ఆడుతూ ఎదుటి మనిషిని చాలా చాలా తక్కువ అంచనా వేస్తూ అందరి లైఫ్ తో ఆడుకుంటున్నారు. ఇక్కడ వరకు బాగానే సక్సెస్ అయ్యారు మీ ప్లాన్ లో. బట్ ఇప్పుడు మీకు తగులుకున్నది అల్లా టప్పావాడు కాదు, దేవాంశ్. పేరులోనే దేవుడు ఉన్నాడు, కానీ క్యారెక్టర్ లో మాత్రం పక్కా రాక్షసుడు. అది మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళకి సరిగ్గా తెలియదు. ఇంకా చెప్పాలి అంటే నా గురించి తెలుసుకోకుండా గేమ్ స్టార్ట్ చేశారు. బట్ మీ డ్రామాకి శుభం కార్డ్ నేనేస్తాను. క్లైమాక్స్ మాత్రం అదిరిపోతుంది. మీకు కళ్ళు బైర్లు కమ్మకపోతే ఈ రాక్షసుడి మీద ఒట్టు, చూస్తూ ఉండండి అనగానే, ప్లీజ్ మిస్టర్ మిత్తల్, ప్లీజ్ నా మాట వినండి అని ఇషిక అనగానే, చాలు, ఇక నువ్వు మాట్లాడింది చాలు, నేను నిన్ను అడిగింది చాలు, నువ్వు నాకు చెప్పిన సమాధానాలు కూడా చాలు చాలు. ఇక పైన ఈ దేవాంశ్ అంటే ఏంటో నీకు మాత్రమే చూపిస్తాను. సో మీరు త్వరగా జ్యూస్ తాగి ఫ్రెష్ అప్ అవ్వండి. రాత్రికి మనకి చాలా పెద్ద పని ఉంది అంటూ బాంబు వేసి బయటికి వెళ్ళిపోయాడు దేవాంశ్. అతని మాటలకి ఆమె వెన్నులో వణుకు పుట్టింది. అంతలోనే ఏదో మొండి ధైర్యం. నేను ధైర్యం చేసుకోవాలి. నా ప్రాణం పోయే చివరి క్షణం వరకు నేను పోరాడతాను, తప్పదు, నా తమ్ముడి కోసం అనుకుంది మనసులో ఈషిక. ఒక మిడిల్ క్లాస్ చీప్ గర్ల్ ని తను ఎలా పెళ్లి చేసుకున్నాడు? ఒకే ఒక కాల్ చేసి దేవాంశ్ ఒకే ఒక మాట నాకు చెప్పి ఉంటే జెట్ స్పీడ్ లో వచ్చేదాన్ని. తన స్టేటస్ కి నేనే కరెక్ట్, ఆ అమ్మాయి కాదు. మరి అలా ఎలా డిసిజన్ తీసుకున్నాడు అంటుంది షీలా చాలా బాధగా. ఈషిక గురించి విషయం తెలుసుకొని అది డైజెస్ట్ కాక కరిష్మాతో జెట్ స్పీడ్ లో వచ్చేదంట. అది ఊగుతూ ఎక్కడో పడుంటుంది. బాగా అయ్యింది, దీనికి కావాల్సిందే ఇది అని మనసులో మురిసిపోతూ, ఐఎమ్ సో సారీ షీలా, ఇలా జరుగుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. ఇన్ఫాక్ట్ నిన్ను బావకి వైఫ్ గా ఊహించేసుకున్నాను. మీ మ్యారేజ్ కి గిఫ్ట్ కూడా బుక్ చేశాను, స్విట్జర్లాండ్ కి 2 ఫ్లైట్ టికెట్స్, హోటల్ తో సహా అంటుంది కరిష్మా బాధ నటిస్తూ, లేని అబద్ధాన్ని అందంగా చెప్తూ. అది సరే, ఆఫ్టర్ ఆల్ ఆ అప్పర్ మిడిల్ క్లాస్ అమ్మాయిని కంట్రీలోనే నంబర్ 1 పేరు సంపాదించుకున్న మిట్టల్ ఫ్యామిలీ ఎలా యాక్సెప్ట్ చేశారు, ఎలా ఇన్వైట్ చేశారు ఫ్యామిలీలోకి అని అడుగుతుంది విచిత్రంగా ఆలోచిస్తూ షీల. అయ్యో, నీకు మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇంకా సరిగ్గా తెలీదు. ఒకసారి ఒక పర్సన్ నచ్చేస్తే ఆ పర్సన్ కులం గోత్రం ఆస్తి అంతస్తు పట్టించుకోరు. జస్ట్ అభిమానిస్తారు, ప్రేమిస్తారు. డబ్బు గురించి అయితే అస్సలు అస్సలు ఆలోచించరు, ఆ ప్రస్తావనే రాదు. ఇంకా మా దేవుబావ అయితే అసలు పెళ్లి టాపిక్ తీస్తేనే పారిపోయేవాడు. అలాంటి వాడు అతను ఒక అమ్మాయిని చూసి ఇష్టపడడమే గొప్ప విషయం. ఇక పెళ్లి చేసుకుంటాననడం మా ఫ్యామిలీలో చెప్పలేని సంతోషం. కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా దొరకని సంతోషం అన్నమాట. అందుకే ఈజీగా ఒప్పుకున్నారు. అట్లీస్ట్ ఈ అమ్మాయి అనే కాదు, ముందు బావ చెప్పిన అమ్మాయి, అదే ఆ అంజలి ఫేస్ కూడా చూడకుండానే పెళ్లి వరకు వచ్చింది వ్యవహారం. అందుకే సిచ్యువేషన్ ని బ్యాలెన్స్ చేస్తూ ఈజీగా టైంకి పెళ్లి కూతుర్ని మార్చేశాడు మా బావ. నీకు అర్థమవుతుందా అంటుంది కరిష్మా. అంత బ్లైండ్ గా నమ్ముతారా అతన్ని అని అడుగుతుంది షీల. బ్లైండ్ గా నమ్మడం కాదు, ప్రేమతో వాళ్ళందరి కళ్ళు మూసుకుపోయాయి. అందుకే మా బావ ఆటలు సాగుతున్నాయి. ఆ ఇషిక ఇంటి కోడలు అయ్యింది. ఎనీవేస్, జరిగిందాన్ని మార్చలేం కదా అంటుంది.
లోపల షీలా బాధని ఎంజాయ్ చేస్తూ పైకి మాత్రం కరిష్మా. అది నిజమేలే. ఈ పెళ్లి ఒక డీల్ అని నాకు అర్థమైంది. వీలైనంత త్వరగా వాళ్ళు విడిపోతే బాగుండును. ఎనీవే మీ డాడీని కనుక్కొని ఆ కాంట్రాక్ట్ పేపర్లు ఏవో నాకు తెప్పించి ఇవ్వవా? ఆ ఈషికని ఒక ఆట ఆడుకుంటాను. ప్లీజ్ జిరాక్స్ అయినా పర్వాలేదు. దాన్ని అక్కడ చూసి నేను కోపంతో రగిలిపోతున్నాను. కాసేపు దాన్ని ఏడిపిస్తే నాకు తృప్తిగా ఉంటుంది అంటుంది షీల. ఏమో ఇది పర్ఫెక్ట్ పెళ్ళా మరి ఏంటో నాకు కూడా అంతగా అర్థం కాలేదు. నువ్వు అడిగావు కాబట్టి డాడీని అడిగి పేపర్ల కోసం ట్రై చేస్తా. దొరికితే తప్పకుండా ఇస్తా. ఇక నేను వెళ్ళనా అంటుంది కరిష్మా. షీల కూడా కూల్ అవ్వడంతో ఓకే బేబీ సీ యూ సూన్ అంది షీల. ఓకే టేక్ కేర్ అంటూ కరిష్మా బయలుదేరింది. నైట్ కి రూమ్ లోకి అడుగు పెట్టాడు దేవాంశ్. మొత్తం మల్లెపూలు గులాబీలతో రూమ్ అంతా, అంటే వాళ్ళ బెడ్ ఏరియా మొత్తం ఇంచ్ గ్యాప్ లేకుండా అతను చూపించిన చోట చాలా అందమైన సెటప్ వేశారు. మధ్యలో డబల్ కాట్ మంచం, దాని చుట్టూ దోమతెరల పూలతో సన్నని తెరలుగా కట్టారు. ముందు భాగంలో ఎంట్రన్స్ వదిలేశారు. ఇక పువ్వులతో చుట్టూ రంగురంగుల క్యాండిల్స్ వెలిగించి అందమైన డెకరేషన్ తో అది చూస్తుంటే రూమ్ లోకి వచ్చినట్లు లేదు. అదొక పూలవనంలోకి అడుగుపెట్టిన ఫీలింగ్ అతనికి. అగరత్తుల మంచి అరోమా సువాసన మనసుకి ఒక రకమైన హాయిని కలుగచేస్తుంది. మామూలుగా ఇలాంటి సిచ్యువేషన్ లో మనసిచ్చిన నెచ్చెలి పక్కనే ఉంటే ఆహా ఎంత అందమైన రాత్రి వాళ్లకు సొంతమయ్యేది అనిపించింది. ఒక క్షణం అంజలి ఫేస్, తన అమాయకత్వం, తన కష్టాలు చెప్పిన విధానం, చివరికి తను చేసిన మోసం కూడా అంతా గుర్తుకొచ్చి ఆ ఫీలింగ్ గాలిలో కొట్టుకుపోయింది దేవాంశికి. వెంటనే కోపంతో కళ్ళు ఎర్రబడుతుండగా చుట్టూ చూశాడు. ఒక మూలన సోఫా సింగిల్ చైర్ లో కూర్చొని బిక్కు బిక్కుమంటుంది ఇషిక. ఆఫ్ వైట్ శారీకి మెరూన్ అండ్ విత్ జెర్రీ బార్డర్ తో అందమైన పట్టుచీర కట్టించి తల నిండా పూలు, వంటి నిండా నగలతో అమ్మవారిలా కనిపించింది. ఇక నా నుంచి తప్పించుకోలేవు అన్నట్లుగా ముందుకు అడుగులేశాడు దేవాంశ్. అతన్ని చూడగానే టక్కున లేచి నిలబడింది భయపడుతూ ఈషిక. ఏం జరుగుతుందో ఊహించుకోవడానికి కూడా భయంగా ఉంది ఆమెకి. దగ్గరికి రాగానే తన చెయ్యి పట్టుకొని పద ముహూర్తం మరో 15 నిమిషాలలో అంటూ బెడ్ దగ్గరికి తీసుకెళ్లాడు. తను విడిపించుకోవాలని చూస్తుంది, కానీ వదిలితే కదా అసలే ఉడుం పట్టు. నో ప్లీజ్ నన్నేమి చెయ్యకు వేడుకుంటుంది ఇషిక గింజుకుంటూ. అదెలా కుదురుతుంది ఈషు? ఒక్కసారి పెళ్లి అనేది జరిగాక ఇది ఒక ప్రత్యేకమైన కార్యం. ఈ రాత్రి మనం ఇద్దరం కలిసి అనుభవిస్తేనే కదా పెళ్లి అనే మాటకి పరిపూర్ణత. ఈ రోజు నైట్ మనం ఇద్దరం కలిస్తేనే రేపటి నుంచి నువ్వు పూర్తి స్థాయిలో నాకు భార్యవి అవుతావు అన్నాడు దేవాంశ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.